వెల్కమ్ టు రాజనీతి. నేర ప్రవృత్తితో నేరపూరిత రాజకీయాలు చేస్తూ బెట్టింగ్ మాఫియాలు, గంజాయి మాఫియాల పరామర్శ పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి బహిష్కరించే అంశాన్ని పరిశీలించాలి, రాజ్యాంగ నిపుణులు పరిశీలించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో అన్నారు. అలాగే ఇంకో సీనియర్ ఎమ్మెల్యే తెలుగుదేశం జ్యోతుల నెహ్రూ గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా ఎక్కడికి వచ్చినా అక్కడ విధ్వంసం జరుగుతూ ఉంది అన్నారు. ఇటీవల జగన్ పర్యటన సందర్భంగా 3 ప్రాణాలు కోల్పోయారు, జగన్ బయటకు వస్తే విధ్వంసమే అని జ్యోతుల నెహ్రూ అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తున్నారు, జగన్ది ఆపరేషన్ మాఫియా అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అంటే వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు 3 చెప్పిన మాటల్లో 100% సత్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో మాఫియాని పెంచి పోషిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం నేరపూరిత మనస్తత్వం, కక్షపూరిత మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే, అతని విద్యార్థి దశ నుంచే అతని మీద నేరారోపణలు చాలా ఉన్నాయి. విద్యార్థి దశలో పంజాగుట్టలో అర్ధరాత్రి హల్చల్ చేస్తే పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళ నాయన ఎంపీగా ఉన్నాడు కడపలో. ఆ పలుకుబడితో ఎలాంటి కేసులు లేకుండా బయటకు వచ్చాడు. తండ్రి ముఖ్యమంత్రి అయిన వెంటనే పరిటాల రవీంద్ర హత్య జరిగింది. మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అప్పుడు. ఈ కేసు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు మంగళకృష్ణ హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వచ్చినాయి. దీని మీద సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించి జగన్ పాత్ర ఏమీ లేదని నిర్ధారించింది. అప్పుడు యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బయటపడ్డారన్న ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీ పెట్టాక కూడా అందులో క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఇచ్చాడు. అధికారంలో ఉన్నా లేకున్నా విధ్వంసమే అజెండాగా రాజకీయం చేస్తున్నాడు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అధికారంలో లేనప్పుడు తన చేతిలో ఉన్న మీడియా, తన చేతిలో ఉన్న నాయకులతో అసత్య ప్రచారాలు చేస్తూ అధికార పక్షం మీద ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విషయంలో ఒకసారి సక్సెస్ అయ్యాడు కూడా. ఆ విషయంలో అధికారంలో లేనప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 2014-19 మధ్యలో ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు చాలాసార్లు. విశాఖపట్నంలో సిఐఐ సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని భగ్నం చేయడానికి విశాఖపట్నం వెళ్ళాడు. ఇతను విశాఖ ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటే అక్కడ నాటకీయంగా ధర్నాలు చేశాడు, పోలీసు అధికారులను హెచ్చరించాడు. అలాగే సందర్భం వచ్చిన ప్రతిసారి అరాచకం సృష్టించడానికి ప్రయత్నించాడు. కాపు రిజర్వేషన్ పేరుతో సబ్ పెడితే తునిలో రైలు తగలబెట్టారు. వీటి వెనకాల కూడా వైఎస్ఆర్సీపీ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినాయి. అధికారంలోకి వచ్చాక కూడా ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు, ప్రత్యర్థుల మీద కేసులు, ప్రత్యర్థుల మీద దాడులు చేయించడం, ప్రత్యర్థుల ఇళ్ల మీద దాడులు చేయించిన వాళ్ళకి పదవులు ఇవ్వటం, ప్రత్యర్థులను బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేశారు. ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని ఒక వికృతమైన కల్చర్ను పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. లంపెన్ శక్తులను పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే లంపెన్ శక్తులతో విధ్వంసం సృష్టిస్తున్నాడు, అరాచకం సృష్టిస్తున్నాడు. ఆయన పర్యటనలో వీళ్ళ చేష్టలు, ఉన్మాదంతో వీళ్ళు ఊగిపోతున్న తీరు చూసి సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. గుంటూరు మిర్చియార్డులో, రాప్తాడు నియోజకవర్గంలో, పొదిలి పొగాకు వేలం కేంద్రంలో, సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అరాచక శక్తులు రెచ్చిపోయాయి, ఉన్మాదంతో ఊగిపోయాయి. రాప్తాడులో హెలికాప్టర్ మీదకి వెళ్ళారు. గుంటూరు మిర్చియార్డులో మిర్చి టిక్కీలను ధ్వంసం చేశారు, రైతులకు నష్టం కలిగించారు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో అదే పని చేశారు, పొగాకు చెక్కులు తొక్కి ధ్వంసం చేశారు. ప్రశాంతంగా నిరసన తెలిపిన తెలుగు మహిళల మీద రాళ్లతో, చెప్పులతో దాడి చేశారు. అడ్డుకున్న పోలీసుల మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే దర్శి పోలీస్ స్టేషన్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంగం వేశాడు. ఇక సత్తెనపల్లిలో అయితే రప నరుకుతాం, పొడుస్తాం, తొక్కుతాం అంటూ ప్లకార్డులు పట్టుకొని ఊగిపోయారు. నాయకుడు అనేవాడు ఇలాంటి వాళ్ళని అడ్డుకోవాలి, అదుపు చేయాలి. పార్టీలు అన్నాక రకరకాల వ్యక్తులు, రకరకాల మైండ్ సెట్లు ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ జగన్ పార్టీలో ఎక్కువ మంది వికృతమైన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉన్నారు.
అలాంటి సందర్భాల్లో నాయకుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కంట్రోల్ చేయకపోగా వాళ్ళు చేసిన దాంట్లో తప్పే ఉంది అంటూ వాళ్ళని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇతను సమాజానికి ప్రమాదకరమైన ఒక ఉన్మాదపు గుంపుకు సపోర్ట్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇతనిది ఎంత ప్రమాదకరమైన మనస్తత్వం అర్థం చేసుకోవాలి. సత్తెనపల్లి పర్యటనలో కారుకు ఒకవైపు ఈయన డోర్ తీసుకొని బయటకు నిలబడి అభిమానులకు అందరికీ కూడా అభివాదాలు చేస్తూ ఉంటే, రెండో వైపు కారు టైర్ కింద సింగయ్య అనే వ్యక్తి పడి మరణించాడు. కనీసం పట్టించుకోలేదు. అదే సమయంలో అతన్ని రక్షించాల్సిన జనాలు పట్టించుకోకుండా కొంతమంది యువకులైతే కారు బానెట్ మీద ఎక్కి వెర్రిగా ఊగిపోయారు. జగన్ ఎప్పుడు బయటకు వెళ్ళినా, ఎప్పుడు పర్యటనలకు వెళ్ళినా ఇలాంటి వాళ్ళే చుట్టూతూ ఉంటారు. వీళ్ళంతా లంపెన్ ఎలిమెంట్స్. వీళ్ళతో సమాజానికి వేసమెత్తు ప్రయోజనం ఉండదు, పైగా నష్టం. వీళ్లకు ఇళ్లలో తల్లిదండ్రుల అధిపాజ్ఞలు ఉండవు. రోడ్ల మీద పడి జనాన్ని బెదిరిస్తూ బతుకుతుంటారు. పోలీసులు చర్యలు తీసుకుంటే కులాలు మతాలు బయటకు తెస్తారు. పనులు చేయడానికి బద్దకించేవాళ్ళు, ఉద్యోగాలు లేనివాళ్ళు, జులాయిలుగా తిరిగేవాళ్ళు, ఆర్థిక స్థిరత్వం లేనివాళ్ళు, కుటుంబ బాధ్యతలు పట్టించుకునేవాళ్ళు, గంజాయికి బానిసైన వాళ్ళు, నేరాలకు పాల్పడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా లంపెన్ ఎలిమెంట్స్ అంటారు. ఈ లంపెన్ ఎలిమెంట్సే జగన్మోహన్ రెడ్డి బలం. ఇలాంటి వాళ్ళని ఆయా పార్టీల్లో ఎవరైనా ఉంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీల నాయకులది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయడు, తన పార్టీ నాయకులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయరు. పైగా వాళ్ళు కేసులు ఎదుర్కొంటే స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తారు, గొడవలు చేస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీతో, జగన్మోహన్ రెడ్డితో సమాజానికే ముప్పు. అది గంటా శ్రీనివాసరావు చెప్పొచ్చు, జ్యోతుల నెహ్రూ చెప్పొచ్చు, యనమల రామకృష్ణుడు చెప్పొచ్చు, లేదా పార్థసారథి చెప్పొచ్చు. వాళ్ళు ప్రత్యర్థులుగా చెప్పటంలా సమాజ హితం కోరేవాళ్ళుగా చెప్తున్నారు. సమాజ హితం కోరేవాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండాలని కోరుకోరు. ఇది నిజం. ఇలాంటి రాజకీయ నాయకులను తరిమేయాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. Like, share and subscribe to Rajaniti channel.